రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 60,000 గ్రామ పంచాయతీ కార్మికులకి 5-6 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, వాళ్లకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వల్ల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలతోని వాళ్ళు ఇలా బతుకు ఇడడమే చాలా గగనమైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో 5-6 నెలలుగా జీతాలు లేకపోతే వాళ్ళ పిల్లలతో ఎట్లా బతకాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 5-6 నెలలుగా వేతనాలు రాక కొన్ని గ్రామాల్లో వేతనాలను కూడా 3-4 కార్మికులకు ఒక్క వేతనాన్ని పంచుతూ ఇస్తూ ఇవాళ కార్మికుల్ని శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమైంది. వెంటనే వాళ్ళకందరికి కూడా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 5వ తేదీలోపే వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను తక్షణమే ఈ నెలలోనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులందరినీ చైతన్యపరిచి చలో హైదరాబాద్ నిర్వహిస్తాం, అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అనేక సంవత్సరాల నుంచి సుమారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు వాళ్ళు గ్రామ పంచాయతీలో ఉండి అన్ని గ్రామాలను శుద్ధి చేసి అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నటువంటి స్థితిలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారానికి వచ్చిన తర్వాత మరి మనము రాగానే అన్ని రకాల సౌకర్యాల్ని చూపిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఏమున్నాయి ఏం లేవు అనేటువంటిది ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు తెలుసుకోకపోవడం శోచనీయమైనటువంటి విషయం. వాళ్ళు అన్ని రకాల ప్రజలలో ఉన్నటువంటి అన్ని రకాల విషయాలను గ్రహించిన తర్వాత మాకు కూడా చట్టాలు ఉండాలా, మాకు కూడా కనీస వేతనాలు అమలు కావాలా, మాకు కూడా ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలా, మాకు ఇటువంటి సౌకర్యాలు చేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కార్మికులు సొంత విషయాల మీద కొట్లాడి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని కొన్ని చట్టాలను తీసుకొచ్చుకుంటే ఆ చట్టాలను ఇవాళ రద్దు చేసేసి ఇవాళ ఉన్నటువంటి వివిధ కంపెనీలలో 70 గంటలు పనిచేయాలా, 90 గంటలు పనిచేయాలా, లేదా 12 గంటలు పనిచేయాలని చెప్పేసి 8 గంటల పని విధానానికి వ్యతిరేకమైనటువంటి అగ్రిమెంట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. అదే రకంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా ఏ చట్టాలను అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే కనీస వేతనాల చట్టాలని 60 జీవోను వీటన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున అట్లాగే TUCI తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు.